హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఎన్నికల ఫలితాల వేళ తీవ్ర విషాదం. బీజేపీ అభ్యర్థి కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎందుకు ఏమిటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ప్రతి వార్డులో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి ప్రజల్లో కనిపిస్తుంది. అయితే ఈ ఉత్కంఠ మధ్య ఒక విషాద వార్త అందరినీ కలచివేసింది. మంచిర్యాల జిల్లాలోనే లక్షెట్టిపేట పట్టణంలో ఈ ఘటన జరిగింది. 10వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎల్లమ్మ అనారోగ్యంతో మరణించారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కౌంటింగ్ జరుగుతున్న రోజే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. చికిత్స పొందుతూ ఉండగానే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఫలితాల కోసం వేచి చూస్తున్న సమయంలో ఈ దుర్వార్త రావడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి మృతి చెందటం స్థానికంగా చర్చనీయాంశమైంది. కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా ఈ వార్తలతో విషాద వాతావరణం నెలకొంది. కొంతసేపు అక్కడ ఉన్నవారు మౌనం పాటించారు. అందరూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. ఇక అభ్యర్థి మరణంతో ఎన్నికల ప్రక్రియ ఆగుతుందా అనే సందేహం చాలా మందికి కలిగింది. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు మాత్రం ఆపరు. ఇప్పటికే పోలింగ్ పూర్తయినందున కౌంటింగ్ యథావిధిగా కొనసాగుతుంది. ఇక అధికారులైతే ఈ విధంగా స్పష్టత ఇచ్చారు. ఒకవేళ ఎల్లమ్మకు ఎక్కువ ఓట్లు వచ్చి గెలిచినట్లయితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆమె విజయం నమోదు చేసినప్పటికీ ఆ పదవి అమల్లోకి రాదు. ఆ వార్డు స్థానాన్ని ఖాళీగా ప్రకటిస్తారు. తరువాత ప్రత్యేకంగా ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఇక మరోవైపు ఇతర అభ్యర్థులలో ఎవరైనా మెజారిటీ వస్తే వారినే విజేతగా ప్రకటిస్తారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఈ ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా జరుగుతుంది. అందువల్ల కౌంటింగ్ ఫలితాలు ఎలా వచ్చినా అధికారులు వాటిని ప్రకటిస్తారు. మొత్తంగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో జరిగిన ఈ విషాదం అందరినీ కలిచివేసింది. ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఒక అభ్యర్థి ప్రాణాలు కోల్పోవటం స్థానిక ప్రజల్లో బాధను మిగిల్చింది. ఆమె కుటుంబానికి ధైర్యం కలగాలని స్థానిక నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.